ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మి యొక్క హిస్టరీ విన్న తర్వాత జాను అయితే కన్నీళ్లు పెట్టుకొని అప్పటిదాకా అక్క చేతి గోరుముద్ద తినను అనుకున్న జాను తన అక్క చేతి గోరుముద్దనైతే తిని హ్యాపీగా ఉంటుంది. ఆ నైట్ ఏమో మనీషా అలానే దేవయాని వాళ్ళు ఇక ప్లీడర్ తాత పడుకున్న సమయంలో తాళాలు తీసుకొని జానుకి లక్ష్మికి పొలం ఉంటుంది కదా, ఆ వీలునామానైతే తీసేసుకుంటారు. అమ్మయ్య, వీలునామా మన చేతికి వచ్చేసింది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి అందరూ భోగిమంటలు వేసుకుంటూ ఉంటే, అమ్మో ఇంత చలిగా ఉందో, నా వల్ల కాదు అని చెప్పేసేసి మనీషా అంటూ ఉంటుంది. పిచ్చిదానా, నీ వల్ల కాకపోతే మన పని ఎలా అవుతుంది అని అనటంతో, ఏం పని ఆంటీ, ఇంత ఉదయాన్నే లేపేశారు అని చెప్పేసి మనీషా అంటూ ఉంటే, రాత్రి వీలునామాలు కొట్టేశావు, వాటిని ఏం చేస్తావు అని అనగానే, ఏం చేస్తాను, చించి ముక్కలు చేసేస్తాను అని అనటంతో, ఏం చేసినా దొరికిపోతాం, అదే ఇప్పుడు సైలెంట్గా భోగిమంటల్లో వేసేసామే అనుకో, ఆ వీలునామా అంతా కూడా ఖాళీ బూడిదైపోతుంది, మన మీద ఎవరికీ అనుమానం రాదు అని అనగానే, అవునంటీ బాగా చెప్పారు అని చెప్పేసేసి ఇక వీళ్ళందరూ భోగిమంటల దగ్గరకైతే వస్తారు. ఇక స్వెటర్స్ వేసుకొని పిల్లలు పెద్దలు అందరూ కూడా భోగిమంట చుట్టూతా చలి చలిగా ఉండటంతో చలి కాచుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మి అయితే చలికి వణికిపోతూ ఉండటంతో పక్కనే ఉన్న మిత్ర భుజం మీద చేయి వేసి మరి లక్ష్మిని తన దగ్గరికి తీసుకోవటంతో లక్ష్మి అలానే తన భర్త వైపు ప్రేమతో చూస్తూ ఉంటుంది. అలా మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా చాలాసేపు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని ప్రేమతో చూసుకుంటూ ఉండగా మనీషా వీళ్ళ సీన్ని చూసి కోపంతో రగిలిపోతుంది. ఇంకెంతకాలంలే, ఈ ఊరు నుంచి వెళ్లే లోపల లక్ష్మీ పీడను వదిలించేస్తాను మిత్ర, నీ ప్రేమలు ఆప్యాయతలు భార్య అనే సెంటిమెంటు ఈ ఊర్లో ఉన్న అంతవరకు మాత్రమే, ఆ తర్వాత నువ్వు నన్ను తప్పక పెళ్లి చేసుకొని మనీషా అంటూ నా కొంగు పట్టుకుని తిరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, లక్ష్మితోటి ఎంత బాగా ఎంజాయ్ చేస్తావో చేసుకో అని చెప్పేసి మనీషా మనసులో అనుకుంటూ కోపంతో ప్రతీకారంతో పగతో ఆ డాక్యుమెంట్స్ని తీసేసి ఎవరికీ తెలియకోకుండా చలికోటిలో నుంచి చక్కగా వీలునామా పేపర్లను భోగిమంటల్లో వేసేస్తుంది. భోగిమంటల్లో చక్కగా అవైతే కాలి బూడిదైపోతాయి. అమ్మయ్య, మా పని అయితే అయిపోయింది, కాకపోతే ఇంత త్వరగా లేపేశారు, మేము వెళ్ళి మళ్ళీ నిద్రపోతాం, భోగి మంటలు ఎంజాయ్ చేసేసాం కదా అని చెప్పేసేసి మళ్ళీ ఎవరికి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఇక ఉదయాన్నే లక్ష్మి మిత్రను తీసుకుని వచ్చి భోగి పండగ రోజు తలకి నూనె పెట్టి ఒళ్ళుకు నలుగు పెట్టి స్నానం చేపిస్తే, భోగి నీళ్లు స్నానం చేపిస్తే మంచిదండి అని చెప్పేసేసి మిత్రకు ప్రేమతో భోగి మంటల్లో నీళ్లతోటి స్నానం చేపించడం కోసం ఇక నలుగు అవి పెడుతూ ఉంటుంది. ఉదయాన్నే లేచి జాను బ్రష్ చేసుకుంటూ ఉండగా పక్కనే మిత్రకి స్నానం చేయించడంతో ఇక వివేక్ ఎక్కడున్నాడు అని చెప్పేసేసి గబా వెళ్ళి, ఏవంటి త్వరగా రండి చెప్తాను అని చెప్పేసేసి ఒక టీపై అలానే ఇక వివేక్ని పట్టుకొని వస్తూ, ఇక ముందు మీరు ఇక్కడ కూర్చోండి అని అనగానే, నీకేమైనా పిచ్చా, నేను ఆల్రెడీ స్నానం చేసేసాను అని అనగానే, ఏం పర్వాలేదండి, భోగి రోజు ఇలానే స్నానం చేయాలి, ఏ పండగలన్నీ వాళ్ళకేనా, ఏ అల్లుడంటే బావగారు ఒక్కరేనా, నేను ఈ ఇంటి ఆడబడుచునే, మీరు ఈ ఇంటి అల్లుడే, కాబట్టి వాళ్ళకు అక్కడ ఎన్నెన్ని మర్యాదలు జరుగుతున్నాయో మీకు కూడా జరిగి తీరాల్సిందే అండి అని చెప్పేసి అనగానే మిత్ర అనుకుంటూ ఉంటాడు, ఏంటో జాను చిన్నదని వదిలేయాలో లేకపోతే ప్రతి దీనికి పోటీ పడుతుందని ఆలోచించాలో అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి ఇక మన మిత్ర అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. అన్నయ్య, మీరు కనుక ఈ సీన్ చూపించకపోతే హ్యాపీగా పొలం దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటూ ఉండేవాడిని, జాను చేతిలో ఇవాళ బల అయిపోయాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఇక మిత్రకేమో నలుగు పూస్తూ ఉంటే జాను కూడా వివేక్కి నలుగు పూస్తూ ఉంటుంది. ఆ తర్వాత తలకి స్నానం చేపిద్దామని వేడినీళ్ళ కోసం లక్ష్మి అయితే వెళ్తుంది. లక్ష్మి వేడినీళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఆ మంట దగ్గరకు వచ్చేసేసి లక్ష్మి కొంగు అయితే గాలికి అటు ఇటు వెళ్తూ ఉంటుంది. ఇది చూస్తున్న జాను అమాంతం పరుగున వచ్చి
అక్క అని చెప్పేసి గట్టిగా కేకలు వేసి తన అక్కను భోగి మంటల్లో చీరను పక్కకు లాగుతుంది. ఇక వెంటనే జాను అని అనగానే, అక్క నీకేం కాలేదు కదూ అని చెప్పేసేసి అనగానే, నాకేం కాలేదు జాను అని అంటూ ఉంటే, ఇంకొంచెం ఆలస్యం అయితే ఆ మంటల్లో నీ చీర తగలబడిపోయేది. అయినా నువ్వు చూసుకోవాలి కదక్క, స్నానం చేపించే మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎప్పటికైనా నీ మీద నీకు కూడా ఉండాలి అని చెప్పేసి అనగానే, తన చెల్లెలు అంత ప్రేమతో నీకేం కాలేదా అనేసరికి లక్ష్మికి కళ్ళమ్మటైతే కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. కానీ జాను చూస్తే మళ్ళీ ఏమనుకుంటుందా అని ఆ ఆనంద బాష్పాలను లోపలే దిగమింగుకుంటూ ఉంటుంది. ఇక ఈ రకంగా స్నానం అయితే చేపిస్తారు. ఇక అందరూ కూడా రెడీ అవుతారు. రెడీ అయిన తర్వాత లక్ష్మి ఎవరికి తెలియకోకుండా ఇంటికి లాయర్ గారిని అయితే పిలిపిస్తుంది. వచ్చేసారా లాయర్ గారు, మీ గురించే వెయిట్ చేస్తున్నాను ఇందాకటి నుంచి అని అనగానే, ప్లీడర్ తాతయ్య ఇప్పుడు లాయర్ గారు ఎందుకమ్మా లక్ష్మి పండగ పూట అని అనగానే, ఆస్తి పంపకాలు జరిపించడానికి తాతయ్య అని లక్ష్మి అనటంతో పక్కనే ఉన్న జాను ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సడన్ సర్ప్రైజ్ ఇది. ఇక ఆస్తి పంపకాలు ఏంటమ్మా అని అనటంతో, అక్క చెల్లెల ఆస్తి అంతా కూడా నా పేరు మీద ఉంది, నా చెల్లెలు ఆస్తికి నా చెల్లెలను ఇచ్చేయాలి కదా తాతయ్య, అందుకోసమే మా ఇద్దరి మధ్యలో ప్రేమ ఆప్యాయతలు అనుబంధాలు అన్నీ ఉన్నాయి. ఈ ఆస్తుల గురించి మా ఇద్దరి మధ్యలో గొడవలు రాకూడదు, అందుకోసమే ఆస్తుల గురించి తిట్టుకొని కొట్టుకొని విడిపోయే కన్నా ఇద్దరం కూడా అక్క చెల్లెలు ఆనందంతో ప్రేమ ఆప్యాయతలతో ఎవరు ఆస్తులు వారు రాయించుకోవటమే కరెక్ట్ కదా అని చెప్పేసి అనగానే, చాలా బాగా ఆలోచించావు లక్ష్మి, నిజంగానే నీ నిర్ణయం అద్భుతంగా ఉంది అని చెప్పేసేసి దేవయాని మనీషా వాళ్ళు ఒకటే పొగుడుతూ ఉంటారు. అయితే ఇంటికి వచ్చినప్పటి నుంచి తాతయ్య గారు లక్ష్మి జానుని ఏ రకంగా చూసుకుంది, లక్ష్మి ఒకవైపు దురదృష్టవంతురాలైనప్పటికీ కూడా ఊరందరూ కూడా జానుని అదృష్టవంతురాలు అని అంటారు. ఎవరికైనా తల్లి పుట్టుకతోటి లేకపోయినా ఆ కూతురు ఎంతగానో ఇబ్బంది పడుతుంది. కానీ జాను విషయంలో అలా జరగలేదు. తల్లి అయినా అక్క అయినా లక్ష్మి ప్రతిదీ కూడా తన చెల్లెల్ని ఎంతో బాగా చూసుకుంది అని ఊరు వాళ్ళందరూ కూడా ప్రతిదీ గుర్తు చేయటం, వచ్చినప్పటి నుంచి తాతయ్య గారు గుర్తు చేయటంతో జానుకి ఎంతగానో బాధ అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు పొలం అనేది అమ్మ లాంటిది. మన ఊర్లో అమ్మ నాన్న లేకపోయినా ఆ పొలం ఎన్నో జ్ఞాపకాలు ఇస్తుంది జాను, అలాంటి పొలాన్ని నువ్వు ఎందుకు అమ్మాలనుకుంటున్నావు అని లక్ష్మి అన్న మాటలు ఇవన్నీ కూడా జానుకి గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా జానుకి ఎంత హెల్ప్ చేసిందో అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది లక్ష్మి. మన జాను అయితే ఇక జాను బయటపడదు, కానీ తను కూడా బాధపడుతూనే ఉంటుంది. అయితే ఈ లోపల ఇక మా ఇద్దరికి ఆస్తి పంపకాలు జరిపించండి లాయర్ గారు అని అనటంతో, సరే అయితే ఆస్తి పంపకాలు అలాగే జరిపించేస్తాను, ఒకసారి వీలునామా చూసిన తర్వాతే పంపకాలు జరగాలి అని అనటంతో, సరే అయితే అని చెప్పేసేసి ప్లీడర్ తాతయ్య వీలునామా పేపర్లు తేడానికైతే కబోర్డ్ దగ్గరికి వెళ్తారు. కానీ అంతకుముందే జాను వాళ్ళు భోగి మంటల్లో వేసేశారు కదా, ఇక వెంటనే లేవమ్మా అందుట్లో అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, కానీ పొలం తాలూకు డాక్యుమెంట్స్ మాత్రం లేవు అని చెప్పేసి అనగానే, అదేంటది ఇక అవి లేకపోతే ఎలాగో అని లాయర్ గారు అనగానే, పక్కనే ఉన్న మనీష, అదేంటి లాయర్ గారు, ఆ డాక్యుమెంట్స్ లేకపోయినంత మాత్రాన ఆస్తి పంపకాలు ఎందుకు జరగవు, జరుగుతాయి కదా, వాటితో ఏముంది అని చెప్పేసి అనగానే, అదేంటమ్మా ఎవరైనా ఆస్తి పంపకాలు జరిగే ముందు వీలునామాను క్షుణ్ణంగా పరిశీలించాలి, కాబట్టి వీలునామాకి అంత పవర్ ఉంది, ఆ డాక్యుమెంట్స్ ఇస్తేనే ఇప్పుడు పంపకాలు అనేవి జరుగుతాయి అని లాయర్ గారు అనగానే, చా మనీషా అనవసరంగా తొందరపడ్డాం, మనం తీసుకున్న గోత్రం మనమే పడ్డాం, ఈ యాక్చువల్గా లక్ష్మి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నాకు తెలియదు కదా ఆంటీ, లక్ష్మి మనందరికీ ఊహించని రకంగా సర్ప్రైజ్ చేసింది, ఆ వీలునామాని భోగి మంటల్లో వేసి తగలపెట్టేశామే, లేకపోతే జాను పేరు మీద ఆస్తి వచ్చేది, అది అమ్ముకొని హ్యాపీగా కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసుకునే వాళ్ళం, చా మనీషా ఇలా జరిగింది, చేతిదాకా వచ్చిన డబ్బు అంతా కూడా ఇలా బూడిద పాలు అయిపోయింది అని చెప్పేసేసి దేవయాని అంటూ ఉంటుంది. ఇక వెంటనే అయ్యయ్యో వీలునామా లేకపోతే ఇంకే రకంగా ట్రై చేయని లాయర్ గారు అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది. అది కాదమ్మా, దానికి కొన్ని ప్రాసెస్ ఉంటాయమ్మా అని ఈ రకంగా డిస్కషన్ జరుగుతూ ఉన్న సమయంలో అక్కర్లేదు అని చెప్పేసి జాను గట్టిగా మాట్లాడుతుంది. అందరూ జాను వైపు చూస్తూ ఉంటారు. అక్కర్లేదు, నాకు ఆస్తి పంపకాలేమీ జరగాల్సిన అవసరం ఏమీ లేదు, నా అక్క నన్ను అమ్మ కన్నా ఎక్కువ
ఎక్కువగా పెంచి పెద్ద చేసింది. అక్క నాకు ఎప్పటికీ అన్యాయం జరగదు. అంతదాకా నాకు ఆపద వస్తే, నాకు ఆస్తి కావాలి అనిపిస్తే అక్క తన ప్రాణాలనైనా పనంగా పెట్టి నన్ను కాపాడుకుంటుంది. అలాంటప్పుడు నాకు ఈ ఆస్తులు అంతస్తులతోటి అవసరమే లేదు, సంబంధమే లేదు అని చెప్పేసేసి నన్ను క్షమించక్క. నా కళ్ళు మూత పడిపోయినాయి. నీ మంచితనాన్ని, నీ ప్రేమను నేను మర్చిపోయాను. ఇకనైనా నన్ను క్షమించక్క అని అనగానే, అరే జాను, ఏంటి కన్నీళ్ళు చిన్న పిల్లలాగా అని అనగానే, అవునక్క, నువ్వు నన్ను అమ్మలా కాపాడుకుంటూ వచ్చావు. కానీ నేనే నిన్ను పెళ్ళైన కానించి సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించక్క. లాయర్ గారు, మా ఇద్దరికి ఆస్తి పంపకాలు అవసరమేమీ లేదు. అక్క ఆస్తి నాది, నా ఆస్తి అక్కది. ఇద్దరికి దాని మీద అధికారం ఉంటుంది. కాబట్టి ఇక నుంచి మీరు వెళ్ళండి అని అనగానే ఇక వెంటనే ప్లీడర్ తాతయ్య కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. అమ్మ జాను, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావమ్మా. ఇద్దరు అక్క చెల్లెలు ఇలానే సంతోషంగా ఉండండమ్మా, సంతోషంగా ఉండండి అని చెప్పేసి అనగానే ఇక లక్ష్మి అయితే తన చెల్లెల్ని హక్ చేసుకొని, ఈ సంక్రాంతి చాలా స్పెషల్ తాతయ్య. మనందరం కూడా కలిసి పొలం దగ్గరికి వెళ్ళి ఊరు వారందరికీ కూడా ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు పెట్టి చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని చెప్పేసి దానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి అనగానే, సరేనమ్మా లక్ష్మమ్మ అని చెప్పేసి తాతయ్య గారు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఊర్లోకి వస్తానంటుంది. ఊరి సమస్యలన్నీ లక్ష్మమ్మకు తెలిసిపోతే ఎలాగో, ఒక పక్క ముగ్గుల పోటీలు అంటున్నారు, ఇది ఎలా ఆపాలో నాకు అర్థం కావటం లేదు అని ప్లీడర్ తాతయ్య అనుకుంటూ ఉంటాడు. మరోపక్క మిత్ర వివేక్, సూపర్ అన్నయ్య, మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది. జానుకి దెబ్బకు కళ్ళు తెరుచుకుంది. ఇక మా మామ్కి, ఆ మనీషాకు ఊహించని దిమ్మ తిరిగే షాకే తగిలింది అని అనగానే, అవునరా వివేక్, ఇక నాకు కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అందరం ఇప్పుడు పొలం దగ్గరికి వెళ్తున్నాం, పద వెళ్దాం అని చెప్పేసేసి అందరూ వెళ్తారు. ముగ్గుల పోటీలో పాల్గొనడానికి ఎక్కువ మంది కూడా రారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇబ్బందులతో ఉంటారు. కానీ అవన్నీ లక్ష్మికి తెలియకోకుండా తాతయ్య గారు కాపాడుకుంటూ వస్తూ ఉంటే, పొలం దగ్గరికి వెళ్ళిన లక్ష్మికి కొంతమంది ద్వారా నిజాలు తెలిసిపోతాయి. పంటలు ఏమో వర్షాలు పడక సరిగ్గా పండలేదని, ఊర్లో ఫ్యాక్టరీ కట్టిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి నకిలీ విత్తనాలు సప్లై చేసి తద్వారా పంటలు పొందకపోతే ఆ పొలాలన్నీ కూడా వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఈ రకంగా అయితే ప్లాన్ చేసుకోవటంతో ఊరందరూ కూడా ఆ ఫ్యాక్టరీ వాళ్ళ చేతుల్లో నిండుగా మునిగిపోతారు. ఇంకా పొలం డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మి తన దగ్గర ఉన్న పొలాన్ని, తన ఆస్తుల్ని ఏదైనా సరే అమ్మేనా, తాకట్టు పెట్టైనా కూడా మొత్తానికి కాపాడుకుంటానని చెప్పేసి లక్ష్మి బరిలోకి అయితే దిగుతుంది. జాను అప్పటిదాకా అక్క మీద ప్రేమతోటి కళ్ళు తెరుచుకున్న జానుకి, మీ అక్క ఊరి మొత్తం కోసం నీ ఆస్తిని కూడా తాకట్టు పెట్టేస్తుంది చూడు, ఇప్పటిదాకా కావాలని ఆస్తినికి ఇస్తానని నటించింది. నువ్వు వద్దు అనేసరికి నీ ఆస్తిని కూడా తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారు జాను అని చెప్పేసి మనీషా, దేవయాని వాళ్ళు జానుని రెచ్చగొడుతూ ఉంటారు. మరి జాను మనీషాకి ఉన్ను దేవయానికి, మా అక్క ఏం చేసినా కరెక్టే చేస్తుంది అని చెప్పేసి వాళ్ళకు కూడా సమాధానం చెప్పి ఊరి సమస్యను లక్ష్మి ఏ రకంగా తెలివిగా తీరుస్తుంది అంటే, ఇక కమిషనర్ గారితోటి తను అవార్డు తీసుకోవడానికి వెళ్తుంది కదా, అప్పుడు ఒక పెద్ద ఆయన వస్తారు కదా, ఆ పెద్ద ఆయనతో మాట్లాడుతుంది. ఈ ఊరిలో ఫ్యాక్టరీ కట్టడానికి అసలు ఎటువంటి పర్మిషన్ కూడా ఇవ్వద్దు. ఈ ఊరి ప్రజలందరూ కూడా పొలాలతోటి సంతోషంగా పచ్చదనంతో ఉంటుంటే ఫ్యాక్టరీలు పెట్టబోతున్నారని చెప్పేసి తనకి అవార్డు ఇచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన వస్తారు కదా, ఆ పెద్ద ఆయన్ని మాట్లాడి అసలు ఫ్యాక్టరీ అనేది లేకోకుండా అమాయకులైన ప్రజల దగ్గర ఆడుకుంటున్నారని ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పించేస్తుంది. తన ఆస్తిని కూడా భద్రంగా కాపాడుకుంటుంది. ఇక ఆస్తిని ఇచ్చి పొలాన్ని కాపాడనుకున్న లక్ష్మీ అమ్మకు, జాను అమ్మకు అందరూ కూడా జేజేలు కొడుతూ ఉంటారు. అప్పుడు జాను అనుకుంటుంది, మనీషా వాళ్ళతో చేతులు కలిపి పొలం నాది, నువ్వెందుకు తాకట్టు పెట్టావని అడిగితే, ఒకవేళ తాకట్టు పెట్టే అవకాశం వచ్చినా నా దీనికి ఎందుకు వచ్చావంటే ఈ ఊరందరి దగ్గర చెడ్డయ్యేదాన్ని. కానీ లక్ష్మీ అక్క తన తెలివితేటలతోటి అటు పొలము పోకుండా ఇటు ఊరందరి సమస్యని కూడా తెలివితేటలతో తీర్చింది. జాను వాళ్ళతో చేతులు కలిపితే నాకు జేజేలు కాదు కదా, కనీసం చప్పట్లు కూడా ఎవరు కొట్టరు అని చెప్పేసి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, సంక్రాంతి పండగకి ఊరు వెళ్ళిన లక్ష్మి తనకు అవార్డు ఇది ఏ పెద్ద ఆయన అయితే ఇచ్చారో ఆ పెద్ద ఆయన ద్వారా ఊరి సమస్యను తొలగిస్తుంది. అక్కా చెల్లెలు కూడా ఒకటి అయిపోతారు. మరి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఒకటైపోయిన తర్వాత దేవయానికి, జానుకి ఏ రకంగా ఇద్దరు కూడా అదిరిపోయే జలకులు ఇవ్వబోతున్నారో రానున్న ఎపిసోడ్లో